హలో గైస్. హాయ్ గైస్. ఇప్పుడే అయిపోయింది మూవీ. చాలా హ్యాపీగా ఉన్నాము ముందు మూవీ చూసి బయటకు వచ్చేసరికి. సో ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుందండి. మూవీ చాలా విజువల్లీ స్పెక్టికల్ అండి. అండ్ దెర్ ఆర్ లైక్ సో మెనీ మహాభారత రిఫరెన్సెస్ విచ్ వెరీ స్టోరీ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కనెక్షన్స్ బిట్వీన్ కరెంట్ ఉన్న సినారియోకి మహాభారతకి లింక్స్ చేస్తూ ఉంటాడు సినిమా మొత్తం. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీ డెవలపింగ్, సెకండ్ హాఫ్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్ఫ్లిక్ట్ అండి. ఫస్ట్ హాఫ్ బాగా ఈ విజువల్ అయితే బాగా చూపించాడు. సెకండ్ హాఫ్లో ఇంకా స్టోరీ పీక్స్ తీసుకెళ్ళాడు. ఐ థింక్ ఏం చెప్పొచ్చు అంటే ఇంతకుముందు కూడా మనం ఇంత విజువల్ కంటెంట్ ఎప్పుడు మనము ఇండియన్ సినిమాలో చూడలేదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్ కంటెంట్ అనమాట. సో చాలా యూ కెన్ సీ ఎంత ఎఫర్ట్ పెట్టారో ఆ విజువల్ తీయడానికి. దే టుక్ మైన్యూట్ డీటెయిల్స్ తీశారు, కానీ లేకపోతే చాలా వర్క్ చేశారు. వీ కెన్ సీ ది ఎఫర్ట్ దే పుట్ ఇట్ ఇన్ అండి. అలాగే 600 crores మూవీ అన్నారు కాబట్టి సో ఆ ఎఫర్ట్ మీరు చూడొచ్చు ఎలా ఎంత బాగా విజువల్స్ చేశారు అని. బట్ మహాభారత రెఫరెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. చాలామంది క్యామియోస్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఆల్ దోస్ థింగ్స్ అండి. బట్ ఓవరాల్ మూవీ ఫస్ట్ హాఫ్ ఈజ్ బిల్డింగ్ అప్, కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఇంటర్వెల్ ముందు పికప్ అవుతుంది. దెన్ సెకండ్ హాఫ్ ఈజ్ రియలీ గుడ్ అండి. సో గో అండ్ సీ ఇన్ బిగ్ స్క్రీన్స్. ఎంజాయ్ Indian movie which is similar to Hollywood movies. Thank you. Bye.